ఎవరి రాజారెడ్డి అని ఆశ్చర్యపోయిన అవసరం లేదు. వైఎస్ఆర్ కుటుంబంలోనే కొత్త తరం యువకుడు అని గుర్తుంచుకుంటే చాలు. నిజానికి రాజారెడ్డి అంటే వైఎస్ఆర్ తొలి తరం పేరు గుర్తుకొస్తుంది. వైఎస్ఆర్కి ఆయన తండ్రి. అయితే ఆ పేరుతో వైఎస్ఆర్కి ఒక మనవడు ఉన్నాడు. వైఎస్ షర్మిల కుమారుడే ఈ రాజారెడ్డి. ఇప్పుడు నవతరం ప్రతినిధిగా రాజకీయాల్లోకి రాజారెడ్డి అడుగు పెడుతున్నారు అన్న ప్రచారం అయితే చక్కర్లు కొడుతుంది. తన తల్లి ఉన్న కాంగ్రెస్ పార్టీ ద్వారానే అరంగేట్రం చేయడానికి రాజారెడ్డి చూస్తున్నారు అని అంటున్నారు. దీనికి శుభారంభం తల్లి షర్మిలతో కలిసి రాజారెడ్డి కర్నూలులోకి వస్తున్నారు అని అంటున్నారు. వైఎస్ఆర్ ఫ్యామిలీలో తొలి తరంలో రాజారెడ్డి రాజకీయాల వైపు నడిచారు. ఆయన పులివెందుల సర్పంచ్గా పనిచేశారు. ఆయన సతీమణి వైఎస్ఆర్ తల్లి కూడా పులివెందుల సర్పంచ్గా చేశారు. ఇక వైఎస్ఆర్ని రాజకీయాల్లోకి ప్రోత్సహించింది రాజారెడ్డి అని చెబుతారు. వైఎస్ఆర్ వారసుడుగా జగన్ 2009లో కడప నుంచి ఎంపీగా పోటీ చేయడంతో ఎంట్రీ ఇచ్చారు. ఇక వైఎస్ఆర్ తనయ షర్మిల కూడా భారీ పాదయాత్ర నిర్వహిస్తూ వైఎస్ఆర్ పార్టీ కోసం పనిచేయడం ద్వారా 2019లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. ఆ తర్వాత ఆమె తన అన్న వైఎస్ జగన్తో విభేదించి 2021లో వైఎస్ఆర్ టీపీని ఏర్పాటు చేశారు. 2023లో దాన్ని కాంగ్రెస్లో విలీనం చేసి 2024 జనవరిలో ఏపీ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా వివరిస్తున్నారు. ఇప్పుడు ఆమె కుమారుడు రాజారెడ్డి పాలిటిక్స్లో ఎంట్రీకి రంగం సిద్ధం అవుతుంది అని అంటున్నారు. తల్లితో కలిసి రావడంతో రాజారెడ్డి విషయానికి వస్తే అమెరికాలో చదువుకున్నారు. గత ఏడాది ఫిబ్రవరిలో అతన్ని వివాహం జరిగింది. తన తల్లితో కలిసి తాత వైఎస్ఆర్ వర్ధంతికి జయంతికి ఆయన ఇడుకులపాయలో పెద్దాయన సమాధి వద్ద నివాళులు అర్పిస్తూ కనిపిస్తారు. అంతకు మించి ఆయన రాజకీయంగా ఏమీ సందడి చేసింది లేదు. ఈ క్రమంలో ఆకస్మికంగా తల్లితో కలిసి తొలిసారి రాజకీయ కార్యక్రమానికి రాజారెడ్డి హాజరవుతారు అంటే దాని మీదనే అతిపెద్ద చర్చ సాగుతుంది. రాజకీయాల పట్ల ఆసక్తి ఉంటేనే వారసులు ఎవరైనా ఈ వైపుగా తొంగి చూస్తారు. అలాంటిది షర్మిలతో పాటు వస్తున్నాడు అంటే ఆ యువకుడికి కూడా రాజకీయ అభిలాష ఉందని అంటున్నారు. ఇక కర్నూలు మార్కెట్ యార్డ్ వద్ద ఉల్లి రైతులను పరామర్శించేందుకు పీసీసీ చీఫ్ హోదాలో షర్మిల వస్తున్నారు. ఆమెతో పాటుగా హైదరాబాద్లోని తన ఇంటి నుంచి రాజారెడ్డి బయలుదేరారు. ఇక్కడ విశేషం ఏంటి అంటే తన అమ్మమ్మ విజయమ్మ దీవెనలు ఆయన తీసుకోవడం. బయటకు వచ్చి మరీ విజయమ్మ మనవడిని ఆశీర్వదించారు. అంటే ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అని అంటున్నారు. వైఎస్ఆర్ సతీమణిగా ఆమె దీవెనలతో యువనేతగా ఎదిగేందుకు రాజారెడ్డి రంగంలోకి దిగబోతున్నారని అంటున్నారు. ఇప్పుడు అయితే బయటకు వచ్చింది. కానీ గత కొంతకాలంగా రాజారెడ్డి రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న విషయం అయితే చర్చగా ఉందని చెబుతున్నారు. ఏపీలో చూస్తే కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ కుటుంబానికి మధ్య ఎంతో అనుబంధం ఉంది. ఆ పార్టీ నుంచే రాజారెడ్డి తన రాజకీయ అరంగేటం చేస్తారు అని అంటున్నారు. ఇక కాంగ్రెస్ ఏపీలో ప్రస్తుతం ఇబ్బంది పడుతుంది. సరైన ప్రజాకర్షణ శక్తి లేక పార్టీ తిరిగి పుంజుకుంటుంది అని అంటున్నారు. షర్మిల తన శక్తి మేరకు పనిచేస్తున్న యువ తేజంగా కుమారుడు రంగంలోకి ఉంటే మరింతగా జనంలోకి వెళ్తుందని అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే వైఎస్ షర్మిల వైసీపీ నుంచి అన్న జగన్ నుంచి దూరం జరిగి సొంత పార్టీ పెడతారు అని ఒక టీడీపీ అనుకూల మీడియా అప్పట్లో రాసిన వార్త నిజం అయ్యింది. ఇప్పుడు అదే మీడియా రాజారెడ్డి రాజకీయ అరంగేటం ఖచ్చితంగా ఉంటుందని చెబుతుంది. అంటే ఇది కూడా జరిగి తీరుతుంది అంటున్నారు. మొత్తం మీద ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావడానికి ఈ ఫ్యాక్టర్స్ని కూడా ఉపయోగించుకుంటున్నారు అని అంటున్నారు.